శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మ్యామ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే మ్యామ్, ఈ 16 సోమవారాల వ్రతంలో పార్థివ లింగంతో పాటు కూడా రకరకాల పదార్థాలతో శివలింగాలను తయారు చేసి వాటిని పూజించడం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగుతాయని, అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క శివలింగాన్ని పూజించాలి అని కూడా శాస్త్రంలో ఉందంటున్నారు. నిజమేనా? అంటే శాస్త్రంలో ఉన్నది ఏంటంటే ఈ 16 సోమవారాల వ్రతానికి పార్థివలింగమే. ఉమ్, పార్థివలింగంతోనే మనం చేసుకోవాలి. అంటే మట్టి శివలింగంతోనే. కానీ సపరేట్గా అంటే ఈ 16 సోమవారాల వ్రతం అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, స్వతహాగా కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని సమస్యలకి, ఇప్పుడు అప్పుల సమస్య తీసుకుందాం. ప్రతి ఒక్కరికి ఈ సమస్య అనేది బాధిస్తుంది. ఫైనాన్షియల్ అప్పులనే కాదు, జాబ్ లేకపోయినా, ఫైనాన్షియల్గా ఎదుగుదల లేకపోయినా కూడా అన్నంతో చేస్తారు. అన్నంతో చేసిన శివలింగంకి పూజ చేస్తారు. అది ఓన్గా చేసుకునే కుదరదు. అది గురువుల ద్వారానో లేదా విద్యాపరంగా ఉండే వాళ్ళతోనూ, ఇప్పుడు మేమున్నాము, మా ఆధ్వర్యంలో జరిపిస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి అప్పుల సమస్య అని మన మన దగ్గరకు వచ్చారు. వాళ్ళ జాతకం చూస్తాము. వాళ్ళ జాతకం చూసేసి చెప్తాం, ఇలా ఈ శివలింగంతో చేయించుకోండి పూజ, మేము చేస్తాము అని చెప్తాము. వాళ్ళు ఓకే వస్తారు. అప్పుల సమస్య ఉండే వాళ్ళకి అన్నంతో చేస్తాం. ఓకే. అంటే శివలింగంని అన్నంతో తయారు చేసి ఈ అష్టోత్తర ప్రాసెస్ రుద్రము అంతా కూడా ఈ అన్నంతో తయారైన శివలింగానికే చేస్తాం. ఓకే. ఇది అప్పుల సమస్యకి. తర్వాత మనకి నవగ్రహ దోషాలు అని ఉంటాయి. అంటే ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కూడా మనకి ఫలితం లేదు అని కొంతమందికి ఉంటుంది ప్రాబ్లం. ఆల్మోస్ట్గా అంటే గ్రహరీత్యా కొంతమంది శాంతులు చేపించినా కూడా ఫలితం లేకోకున్నట్టు ఉంటుంది కొంతమందికి. ఎందుకు ఇలా? అలాంటి వాళ్ళకి మేమేం చేస్తాము అని అంటే, ఈ నవధాన్యాలు వస్తాయి చూడు, నవధాన్యాలని పిండి చేసేసి ఆ పిండితో మనం శివలింగం తయారు చేసి నవగ్రహ పూజ ఆ శివలింగానికి చేస్తాం. ఇలా చేయడం ద్వారా నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది. నవగ్రహాల యొక్క మనకి ఫలితం ఉంటుంది కదా, అంటే దుష్ఫలితం ఏదైనా ఉంటే అది తగ్గి మనకి మంచి ఫలితం అనేది జరుగుతుంది. ఈ గ్రహరీత్యా దోషాలకి మనము ఈ నవగ్రహ పిండితో తయారు చేసిన శివలింగానికి పూజ చేస్తే, నవగ్రహ పూజ ఆ లింగానికి చేస్తాం, శివ అష్టోత్తరము చేస్తాం. ఇలా చేయించుకోవడం ద్వారా కూడా మీకు నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది. చాలా వరకు ఈ గ్రహశాంతులు, పూజలు, హోమాలు చేసినప్పటికీ కూడా మనకి ఎటువంటి రిజల్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఈ పూజ జరిపించుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. దాంట్లో డౌట్ పడవలసిన అవసరమే లేదు. ఎందుకంటావా, మనం నవధాన్యాలన్నీ కలిపి మనం ఇక్కడ శివలింగాన్ని చేస్తున్నాం కాబట్టి ప్రతి గ్రహముకి సంబంధించిన ధాన్యపు పిండి పొడి ఆ శివలింగంలో ఉంటుంది. మనం దానికి ఏం చేస్తున్నాము అంటే శివుడిలో అన్ని గ్రహాలని ఆవాహన చేసి శివుడికి పూజ చేస్తున్నాం. అంటే శివుడి కింద తొక్కబడి ఉంటాయి ఈ గ్రహాలన్నీ. మనం చెప్పుకుంటాం అమ్మవారి కింద, అయ్యవారి కింద తొక్కబడి ఉంటాయి ఇవి అని చెప్పేసి. అందుకు అలాంటి గ్రహాలని శివలింగంలో ఆవాహన చేసి చేసుకోవడం ద్వారా కూడా మనకి ఈ నవగ్రహ శాంతి అనేది జరుగుతుంది. ఇంకొకటి, ఇది ఎవరికి బాగా ప్లస్ అవుతుంది అని అంటే, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండదు చూడండి, కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు, ఈ వాళ్ళ జాతకం ఏంటో ఇంతవరకు వాళ్ళకి తెలియకోకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే జాతకం అనేది ఉంటుంది. ఈ లేని వాళ్ళకి ఈ పూజ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏం దోషాలు ఉన్నాయో వాళ్ళకి తెలీదు కరెక్ట్గా. వాళ్ళ లైఫ్ చాలా కష్టాల్లో, ఇబ్బందుల్లో నడుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నవగ్రహ ధాన్యాలతో చేసిన శివలింగానికి పూజ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా గ్రహశాంతి అనేది కలుగుతుంది.